మనం ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ దేవర జాతర అయితే జరగబోతోంది. ఇప్పుడిప్పుడే అభిమానులందరూ కూడా 1AM షోకి అయితే రెడీ అయిపోయారు, వచ్చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చే అభిమానులు దేవర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ జోష్ ఎలా ఉండబోతోంది, అసలు దేవరకు సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేయబోతున్నారు. అయితే మనమైతే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉండబోతోంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న? ముందే చెప్తున్నా, సినిమా మాత్రం ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఇది మంచి చరిత్రలో నిలిచిపోతుంది సినిమా. ఎందుకంటే మనం ఒక టైంలో ఒక ఆది సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది, ఒక సింహాద్రి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది, ఒక యమదొంగ ఎంత బ్లాక్ బస్టర్, ఒక త్రిపుల ఎంత కొట్టింది, దేవర సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది సినిమా. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది. కొరటాల శివ సినిమా డైరెక్టర్ ఇది సెకండ్ మూవీ, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడతాను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాము. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. సినిమా థియేటర్లకు రావచ్చింది, కొద్దిసేపట్లో మేము థియేటర్లకు వెళ్తాము. సినిమా చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తామని అంత ఎంజాయ్ చేస్తాము. ఆల్రెడీ నందమూరి వంశం నుంచి ఒక ఎన్టీ రామారావు తర్వాత అంటే ఒక బాలకృష్ణ తర్వాత నెక్స్ట్ అంటే ఆ స్థానం అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్కి తక్కింది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక నటన తీసుకోండి, ఒక డ్యాన్స్ తీసుకోండి, ప్రతిదీ క్యారెక్టర్ తీసుకుని ఒక బాలకృష్ణ అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక డ్యాన్స్లో కానీ ఒక యాక్టింగ్లో కానీ ప్రతి దాంట్లో ఒక టాలెంట్ అనేది ఒక మామూలు మాట కాదు. ఒక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను అనుకుంటున్నా 100%. డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అలాగే మనం చూసినాం జనతా గ్యారేజ్లో మనం ఎట్లా చేసిండు జూనియర్ ఎన్టీఆర్ గారు, దుమ్ము లేపేసిండు. ఇప్పుడున్న జనరేషన్లో డబల్ రూల్ చేస్తున్నారంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా కాబట్టి ఎన్టీఆర్ గారు ఎంతో శ్రమతోడి కష్టపడి ఈ సినిమా మాత్రం చాలా పెద్ద స్థాయికి వెళ్తానని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక ప్యాన్ ఇండియా సినిమా అంటే ఈ స్టోరీ తగ్గట్టు కూడా ఒక సినిమా కూడా ఒక లెవెల్లో ఉండాలని కూడా చాలా కష్టపడ్డాడు మన జూనియర్ ఎన్టీఆర్. ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు ఎన్టీఆర్ గారు, ఏంటంటే సినిమా కొట్టి చూపిస్తా, బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తా అని చాలాసార్లు చెప్పిండు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. కొరటాల శివ జనతా గ్యారేజ్ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా రాకముందుకు చెప్తున్నా, గుర్తుపెట్టుకొని సినిమా మాత్రం ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. జై ఎన్టీఆర్. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. ఎందుకని వైజాగ్లో కూడా ఉంది కదా రిలీజ్? వైజాగ్లో ఉన్నది కానీ ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ టికెట్ దోస్తులు అండ్ టికెట్లు అంతా మా రిలేషన్ అంతా ఇక్కడ ఉన్నది, చూడడానికి వచ్చాం ఇక్కడికి. అంటే ఎన్టీఆర్ అంటే మరి వీరాభిమానులా కనిపిస్తున్నారు. అవును, మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎన్టీఆర్ ఎలా ఉండబోతుంది కాదు, ఎన్ని రికార్డ్స్ బదలగొడుతున్నాయి అది ఎక్స్పెక్ట్ చేయాలి మనం. ఎన్టీఆర్ యాక్టింగ్ నుంచి ఈ రోజు మనం ఎవరు చెప్పవసరం లేదు. టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ షేక్ అయిపోతుంది ఇప్పుడు ఎన్టీఆర్ని చూస్తుంటే. బొడ్డోడా అంతే గొడ్డలు ఊడిస్తే ఎంత అంటున్నారు కాదు, ఇప్పుడు బొడ్డోడే కాదు బుల్డోజర్ అయ్యాడు. అంతే, గుద్దుకుంటే వెళ్ళిపోవడమే. చెప్పండి ఇప్పుడు ఏంది మరి ఇంకా దేవరాతో అంటే 6 ఏళ్ల తర్వాత వస్తున్నాడు అంటే వచ్చారు కానీ తిప్పులారు మల్టీ స్టార్ కాబట్టి అది వదిలేద్దాము. 6 years తర్వాత సోలో రిలీజ్. 6 years నుంచి సోలో రిలీజ్ వస్తున్నాం. మాకు చాలా ఎక్సైటెడ్, అన్నని చూద్దాం అని చాలా ఆతుర నుంచి ఈవినింగ్ 7 నుంచి వెయిట్ చేస్తున్నాం. 7 నుంచి ఇక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాం. అది కూడా వైజాగ్ నుంచి వచ్చి. ఎలా అనిపిస్తుంది అంటే అన్న సినిమా కోసం చాలా రోమాలు నిక్కబడుతున్నాయి. అన్నని ఎప్పుడెప్పుడు చూద్దామని చూస్తున్నాయి. అయితే ఓకే, మంచిగా అవ్వాలి. రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టాలి. రికార్డులు అంటే ఆల్రెడీ ఇంకా అవసరం లేదా, బద్దలు కొట్టేసాడు ఆల్రెడీ యూఎస్లో రివ్యూ చూసినారు ఆల్రెడీ ఎలా ఉందో. అక్కడ థియేటర్లు బద్దలైపోతున్నాయి. ఎన్టీఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా వచ్చి 6 ఏళ్ళు అయింది. చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అసలు పొద్దున్న నుంచి నేను బుక్ మై షో కొడుతూనే ఉన్నా. బుక్ మై షో కూడా ఆఖరికి నన్ను బ్లాక్ చేస్తాడు IP అడ్రస్. సో కష్టపడి మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఇందాక వచ్చి లైన్లో నుంచొని 3 టికెట్లు చూశాడు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత చూస్తున్నందుకు. జై ఎన్టీఆర్. ఈ షర్ట్ గురించి చెప్పాలంటే ఒక మేమ్ పేజ్లో చూశాను షర్టు, అమ్మటనే చుట్టమల్లె సాంగ్ రాగానే ఈ షర్ట్ పెట్టేశాను. ఇప్పుడు డ్యాన్స్ కూడా వేస్తాను లోపల. జై ఎన్టీఆర్. రికార్డ్స్ సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం అన్ని రికార్డ్స్ని కొట్టేసిద్ది. సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం పిచ్చ హైలో ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో అన్ని థియేటర్స్కి ఇచ్చేశారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేమైతే. ఒక్కసారి సినిమా టాక్ బయటకు వస్తే మాత్రం ఇంకా రికార్డ్స్ అన్నీ ఎన్టీఆర్ మళ్ళీ తిరగరాయేస్తాడు. కొరటాలతో కాంబో గురించి చెప్పాలంటే జనతా గ్యారేజ్ ఆల్రెడీ హిట్ అయింది.
సో ప్రీవియస్గా కొలరాల సినిమా ఫ్లాప్ అయినా కానీ ఎన్టీఆర్ ఫ్లాప్ డైరెక్టర్స్తో కూడా హిట్ కొట్టిన ఘనత ఉంది ఎన్టీఆర్కి ప్రీవియస్గా చూసుకుంటే. సో ఈ సినిమా కూడా ఎన్టీఆర్ మళ్ళీ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి హిట్ కొడతాడు ఖచ్చితంగా. ఇప్పుడు దాకా చూసుకుంటే రాజమౌళి నెక్స్ట్ సినిమా హీరోలు అందరూ నెక్స్ట్ సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి, కానీ ఎన్టీఆర్ ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసి దేవరాతో హిట్ కొట్టబోతున్నాడు. జై ఎన్టీఆర్. చూశారు కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా దేవర కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనం వాళ్ళ మాటలోనే విన్నాం. వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, సినిమా హిట్ అని కాదు, ఆల్రెడీ మేము హిట్ అని ఫిక్స్ అయిపోయాము, రికార్డులన్నీ బద్దలు కొట్టడమే బాకీ ఉందని అయితే వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి దేవర ఎలా ఉండబోతుందో మనము మళ్ళీ ఒకసారి ఇదైతే మన పబ్లిక్ టాక్ కూడా మళ్ళీ అయితే మనం తీసుకుందాం. ప్రస్తుతానికైతే దేవరకి వెళ్ళబోయే ముందు వరకు కూడా ఫుల్ ఆఫ్ జోష్తో ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లోకి అయితే వెళ్ళిపోయారు. మరి చూద్దాం దేవర రిజల్ట్ గురించి అయితే అది తెలియాలంటే మరి మీరు ఇంకా కాసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది.